ఓకే. ఈరోజు ఈ క్లాస్లో సంఖ్యల ప్రక్రియలు వాటి ధర్మాల గురించి డిస్కస్ చేద్దాము. అంటే సాధారణంగా ప్రక్రియలు అంటే వేటిని అంటాము, తర్వాత ధర్మాలు అంటే ఎలా తీసుకోవాలి, తర్వాత మనకు ఉన్నటువంటి సంఖ్యా సమితులు ఆ ప్రక్రియలు మరి ధర్మాల దృష్ట్యా ఏ ఏ ధర్మాలు పాటిస్తాయి అనేటువంటిది కూడా మన దృష్టిలో పెట్టుకొని చర్చించుకోవాలి. ఇప్పుడు ముఖ్యంగా ఈ ప్రక్రియ విషయానికి వచ్చినట్లయితే ఇవి మనకు 4 రకాలు ఉంటాయి. అంటే ఇవన్నీ మనకు చాలా బాగా తెలిసినటువంటివి. మొదటిది వచ్చి సంకలనం అంటాము. ఈ సంకలనం అనేది మనం ప్లస్ అనేటువంటి గుర్తుతో సూచిస్తాం కదా. ఆ తర్వాత రెండో దానికి వచ్చేసరికి దాన్ని మనం వ్యవకలనము అని చెప్పేస్తాం. అంటే వ్యవకలనము అంటే తీసివేయడం, సంకలనం అంటే కూడిక అంటాము, వ్యవకలనం అంటే తీసివేత అంటాం. అదేవిధంగా మూడో దానికి వచ్చేసరికి గుణకారము అని చెప్తాం. అంటే గుణకారం అంటే గుణించడము, దాన్ని మనం ఇంటూ అనేటువంటి గుర్తుతో సూచిస్తాం. ఇక నాలుగవ దానికి వచ్చేసరికి దాన్ని వచ్చి మనం భాగహారము అంటాం, అంటే భాగించడము. దీనికి వచ్చి డివైడ్ బై అనేటువంటి గుర్తును మనం ఉపయోగిస్తాం. ఈ నాలుగింటిని కూడా మనం ఏమంటున్నాం అంటే ప్రక్రియలు అంటున్నాం. ఇకపోతే ధర్మాల విషయానికి వచ్చేసరికి ఈ ధర్మాలలో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సినవి 5 ధర్మాలు ఉన్నాయి. అంటే 5 కాకుండా ఇంకొకటి కూడా వస్తుంది మనకు. మొదటి 5 ధర్మాల గురించి మనం తెలుసుకున్న తర్వాత ఎక్కడైతే మనము అంటే ఎప్పుడైతే ఈ గుణకార ప్రక్రియల గురించి నేర్చుకుంటామో ఆ టైంలో ఆ సమయంలో నేను ఇంకొకటి 6వ దాన్ని కూడా మీకు పరిచయం చేస్తాను. అంటే ప్రస్తుతానికైతే ఈ 5 అనమాట. అందులో మొట్టమొదటి దాన్ని మనం ఏమంటాం అంటే సంవృత ధర్మము అని చెప్తాం. సంవృత ధర్మము. ఆ రెండో దానికి వచ్చేసరికి దీన్ని మనం సహచర ధర్మము అంటాం. అయితే ఈ సహచర ధర్మాన్ని మనం సాహచర్య ధర్మం అని కూడా చెప్పుకోవచ్చు. సాహచర్య ధర్మము, సహచర ధర్మము లేదా సాహచర్య ధర్మము అంటాం. తర్వాత మూడవది తత్సమ ధర్మము అవుతుంది. ఇకపోతే 4వ దానికి వచ్చేసరికి దాన్ని మనం విలోమ ధర్మము అని చెప్తాం. అదేవిధంగా 5వ ధర్మము దీన్ని మనం స్థిత్యంతర ధర్మము అంటాం. స్థిత్యంతర ధర్మము. ఈ స్థిత్యంతర ధర్మాన్నే మనం వినిమయ ధర్మం అని కూడా చెప్పుకోవచ్చు అన్నమాట. వినిమయ ధర్మము. ఇవి 5 రకాల ధర్మాలు. అయితే ఇక్కడ ముఖ్యంగా ఈ సంకలనం ఉంది కదా, ఈ సంకలనము తర్వాత గుణకారం అనేటువంటి వాటి గురించి మాత్రమే మనం చర్చించుకుంటాం. ఎందుకంటే వీటికి ఈ రెండింటికి కూడా ఈ ఉన్నటువంటి ధర్మాల్లో దాదాపుగా అన్ని ధర్మాలు కూడా పాటించబడతాయి. అంటే కొన్ని సందర్భాల్లో 1, 2 అంటే ఏదైనా ఒక ధర్మం కానీ 2 ధర్మాలు కానీ తృప్తిపరచవు. కానీ దాదాపు అన్ని సందర్భాల్లో కూడా 5 ధర్మాలు తృప్తిపరుస్తాయి. అంటే వేటికి అంటే సంకలనం అనేటువంటి దానికి గుణకారణం. తర్వాత వ్యవకలనం భాగాహారం గురించి మనం చర్చించుకోవాల్సినటువంటి అవసరం లేదు. అసలు ఆ టాపిక్ అనేటువంటి కూడా మనకు అవసరం రాదన్నమాట. కాకపోతే నేనేం చేస్తానంటే ఇవి 2 పూర్తి అయిన తర్వాత వీటిలో కొన్ని ఉదాహరణలు తీసుకొని దానికి ఆ ధర్మాన్ని ఎలా అన్వర్తించాలి అంటే అన్వయించాలి అనేటువంటి దాని గురించి తక్కువ సమయంలో పూర్తి చేసేస్తాను. అంటే వాటికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ముఖ్యంగా సంకలన ధర్మాల గురించి అయితే మాత్రం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అందులో కూడా మనకి ఇక్కడ తత్సమ విలోమ ధర్మాలు ఉన్నాయి చూడండి, అవి చాలా ముఖ్యం అన్నమాట. అంటే దానిలో కొన్ని ప్రశ్నలు అడుగుతాడు మనకు. సంకలన తత్సమము, ఏ యొక్క సంకలన విలోమము, తర్వాత గుణకార తత్సమము, ఏ యొక్క గుణకార విలోమము, లేదంటే 1 యొక్క గుణకార విలోమము, 2 యొక్క గుణకార విలోమము, 3 యొక్క గుణకార విలోమము, ఈ విధమైనటువంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. అందుకోసమే సంకలనం దృష్ట్యా గుణకారం దృష్ట్యా ఉన్నటువంటి 5 ధర్మాలను కూడా మనము చాలా జాగ్రత్తగా వివరణాత్మకంగా నేర్చుకున్నట్లయితే మనకు ఉపయోగం ఉంటుందని చెప్తున్నాను అనమాట. ఇకపోతే ఇందులో మొట్టమొదటిది ఏం చెప్పాను నేను, సంకలన ధర్మాలు అని చెప్పాను కదా. అంటే సంకలన ప్రక్రియ, దాన్ని మనం ధర్మాలకి అన్వయింపు చేస్తున్నాం కాబట్టి రాఫీస్ మెల్ల అంచి ఇకపోతే ఈరోజు క్లాస్లో
సంఖ్యల ప్రక్రియలు వాటి ధర్మాల గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే వేటిని మనం ప్రక్రియలు అంటాము, వేటిని ధర్మాలు అంటాము. తర్వాత ఈ ధర్మాలు అనేటువంటివి మనకు ఉన్నటువంటి సంఖ్యా సమితి అంటే సమయంలో నేర్చుకున్నాం కదా, సహజ సంఖ్యలు అయితేనేమి, తర్వాత పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలు, అదేవిధంగా అకర్ణీయ సంఖ్యలు, కరణీయ సంఖ్యలు, వాస్తవ సంఖ్యలు, ఇవన్నీ కూడా ఇప్పుడు ఉదాహరణకి మనం సహజ సంఖ్యలు తీసుకుంటే సహజ సంఖ్యలు లేదా సహజ సంఖ్యా సమితి అనేటువంటిది సంకలనము దృష్ట్యా ఏ ధర్మాలని పాటిస్తుంది, ఏ ధర్మాలను పాటించదు. అదేవిధంగా గుణకారం దృష్ట్యా ఆ విధంగా ప్రతి సహజ సంఖ్యా సమితికి కూడా ఏ ధర్మాలు పాటించబడతాయి, ఏ ధర్మాలు పాటించబడవు అనేటువంటి దాని గురించి మనం పూర్తిగా నేర్చుకుందాం. ఇందులో భాగంగానే ఇప్పుడు మొట్టమొదటి మనం ఏం చెప్పాము, సంఖ్యల ప్రక్రియలు అన్నాం కదా. ఈ ప్రక్రియలకు వచ్చేసరికి మనకు 4 రకాలు వస్తాయి అన్నమాట. ఇందులో మొట్టమొదటిది సంకలనము అంటాం మనం. అంటే సంకలనం అంటే కూడిక, అంటే ప్లస్. ఇకపోతే రెండవ దానికి వచ్చేసరికి దీన్ని మనం ఏం చెప్తున్నాం అంటే వ్యవకలనము. వ్యవకలనము అంటే తీసివేత, అంటే మైనస్. అదేవిధంగా మూడో దానికి వచ్చేసరికి దానిని మనము గుణకారము అని చెప్పవచ్చు. గుణకారము అంటే గుణించడము, గుణించడం అంటే పెంచడము. దాన్ని మనం ఇంటూ అనేటువంటి గుర్తుతో సూచిస్తాము. అదేవిధంగా నాలుగో దానికి వచ్చేసరికి దీన్ని మనం ఏం చెప్తున్నాం అంటే భాగహారము అంటున్నాం, అంటే భాగించడం. దీన్ని డివైడ్ బై అనేటువంటి గుర్తుతో మనం సూచిస్తాం అనమాట. ఈ 4 రకాల ప్రక్రియలనే మనం ఏమంటున్నాం అంటే సంఖ్యల ప్రక్రియలు అంటున్నాం. ఇకపోతే ధర్మాల విషయానికి వచ్చేసరికి ఈ ధర్మాలలో ముఖ్యంగా మనం 5 ధర్మాల గురించి నేర్చుకుంటాం. ఆ తర్వాత ఎప్పుడైతే మనం గుణకార ధర్మాల గురించి నేర్చుకుంటామో ఆ సమయంలో ఇంకొక ధర్మాన్ని కూడా నేను మీకు పరిచయం చేస్తాం. అంటే 5 ధర్మాలు కాకుండా ఇంకొక ధర్మం ఉంది, దాన్ని కూడా నేను మీకు పరిచయం చేస్తాను. ఓకేనా. ఇకపోతే ఇందులో మొట్టమొదటి ధర్మాన్ని ఏమంటాం అంటే మనం సంవృత ధర్మము అంటాం. సంవృత ధర్మము. రెండవ దాన్ని సహచర ధర్మము అని చెప్తాము. ఈ సహచర అనేటువంటి దాన్ని మనం సాహచర్య అని కూడా చెప్పుకోవచ్చు. అంటే మొదటిదేమో సంవృత ధర్మము, రెండవది సహచర లేదా సాహచర్య ధర్మము. అదేవిధంగా మూడో దానికి వచ్చేసరికి దీన్ని తత్సమ ధర్మము అంటాం. తత్సమ ధర్మము. ఇకపోతే నాలుగవ దాన్ని విలోమ ధర్మము అని చెప్తాము. ఇది నాలుగవది. ఇకపోతే ఐదవ దానికి వచ్చేసరికి దీన్ని మనం ఏం చెప్తున్నాం అంటే స్థిత్యంతర ధర్మము. ఈ స్థిత్యంతర అనే దాన్ని మనము వినిమయ అని కూడా చెప్పుకోవచ్చు. సో ఇవి 5 రకాల ధర్మాలు అన్నమాట. ఇకపోతే ఒక్కొక్క దాని గురించి మనము అంటే క్లుప్తంగా కాకుండా విశదీకరించి ఏ విధంగా దాన్ని అనువర్తింప చేయాలి, ఆ ధర్మాన్ని ఎలా మనం చదవాలి, ఇచ్చినటువంటి ఉదాహరణకి అది సరిపోతుందా, సరిపోతే ఏ విధంగా గుర్తించాలి, సరిపడలేదంటే ఏ విధంగా గుర్తించాలి అనేటువంటి దాన్ని నేను మీకు చాలా విశదీకరించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా వినండి. ఇకపోతే ఇందులో మొట్టమొదటిది సంకలన ధర్మాలు అనమాట. ఈ సంకలన ధర్మాల్లో కూడా మళ్ళీ మనం 5 రకాల ధర్మాల గురించి నేర్చుకోవాలి. 5 రకాలు అంటే సంవృత ధర్మం దగ్గర నుంచి వినిమయ ధర్మం వరకు. అయితే వాటిని ఇచ్చినటువంటి సహజ సంఖ్యా సమితికి ఎలా అన్వయించాలి, అంటే ఏ విధంగా ఆ ఇచ్చినటువంటి సహజ సంఖ్యా సమితి ఈ ధర్మాన్ని పాటిస్తుంది, అంటే దానికి ఎలాంటి కండిషన్స్, ఎలాంటి నియమాలు కావాలి అనేటువంటి దాని గురించి మనము చాలా విశదీకరించి మాట్లాడుకుందాం, చర్చించుకున్నాము. ఇకపోతే ఇందులో సంకలన ధర్మాలు అంటే ఏం చెప్పాను నేను మొదటి మీకు, సంవృత ధర్మము, సహచర ధర్మము, తత్సమ ధర్మము, విలోమ ధర్మం, వినిమయ ధర్మం అని చెప్పాం కదా. వీటన్నిటిలో కూడా మనం మొట్టమొదట సంవృత ధర్మము అనేటువంటి దాన్ని తీసుకున్నట్లయితే ఇక్కడ రాస్తున్నాను, సంవృత ధర్మము అంటే దీన్ని మనం ఎలా నిర్వచించాలి అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది అనమాట. ఇకపోతే ఏ ధర్మాన్ని మనం తీసుకున్నా కూడా ఆ ధర్మాన్ని మనం ఇక్కడ చర్చించుకోవాలి అంటే దానికి ఒక సంఖ్యా సమితి అనేటువంటి మనకు కావాలి. ఈ సంఖ్యా సమితిని మనం ఏం చేస్తున్నాం అంటే సాధారణంగా పి అనేటువంటి గుర్తుతో సూచిస్తాం అన్నమాట. అంటే ఇక్కడ పి అనేటువంటిది ఒక సంఖ్యా సమితి. అంటే నేను ఇక్కడ ప్రత్యేకించి సహజ సంఖ్యనా లేదా పూర్ణాంకమా, పూర్ణ సంఖ్య అని చెప్పట్లేదు. సాధారణంగా ఒక సంఖ్యా సమితి అనేది తీసుకుంటున్నాము, దాన్ని మనం పి అంటున్నాము. కాబట్టి ఇక్కడ రాస్తున్నాం, పి అనేది
సంఖ్యా సమితి అనుకొనుము. అయితే ఈ సంఖ్యా సమితిలో నేనేం చేస్తున్నానంటే ఒక 3 మూలకాలను తీసుకుంటున్నాను అనమాట. అంటే వీటి ఎలిమెంట్స్ అంటాము. వాటిని ఏబిసి అనే గుర్తులతో చూపిస్తున్నాము. అయితే ఈ ఏబిసి అనే 3 కూడా మనకు ఈ పి అనేటువంటి సంఖ్యా సమితి ఉంది కదా, దానికి చెందినవి అని చెప్పి తీసుకోవాలి. అంటే దీన్ని మనం బిలాంగ్స్ టు అంటాం. బిలాంగ్స్ టు అంటే తెలుగులో చెందినది అని చెప్పి చెప్తాం. ఇంగ్లీష్లో బిలాంగ్స్ టు అంటాము. అదేవిధంగా డస్ నాట్ బిలాంగ్స్ టు అని రాస్తే చెందనిది అంటే చెందదు అని చెప్పి చెప్తాం అనమాట. అయితే ఇప్పుడు ఈ ఉన్నటువంటి ఈ 3 మూలకాలు ఉన్నాయి కదా, 3 ఎలిమెంట్స్, వాటిలో సంవృత ధర్మానికి వచ్చేసరికి 2 మాత్రమే మనం తీసుకుంటాము. అంటే సంవృత ధర్మానికి 2 కావాలి, సహచర ధర్మానికి 3 కావాలి. అదేవిధంగా తత్సమ ధర్మానికి విలోమ ధర్మానికి ఒక్కొక్కటి తీసుకుని సరిపోతుంది. తర్వాత వినిమయ ధర్మం వచ్చేసరికి మళ్ళీ 2 కావాలి. అయితే దీన్ని ఎలా నిర్వచించాలి సంవృత ధర్మాన్ని అంటే సంకలన ధర్మాల దృష్ట్యా, సంకలన ప్రక్రియ దృష్ట్యా. అర్థమవుతుందా? సంకలన ప్రక్రియ దృష్ట్యా సంవృత ధర్మాన్ని మనం ఎలా నిర్వచిస్తాము అంటే చాలా సులభం అనమాట. ఇప్పుడు ఇక్కడ 2 తీసుకుంటున్నాను నేను. ఏ కామా బి అనేది పిలో ఉన్నవి, పికి చెందినవి అనుకుంటే ఈ రెండింటిని కూడగా వచ్చేటువంటి విలువ ఎంత వస్తుందంటే ఏ ప్లస్ బి అని వస్తుంది. ఇది కూడా మనకు పిలో ఉన్నట్లయితే ఆ ధర్మాన్నే మనం సంవృత ధర్మము అంటాము. సంవృత ధర్మము అనే కాదు, సంవృత న్యాయం అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. సంవృత ధర్మము లేదా సంవృత న్యాయము. అయితే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, 2 మూలకాలు తీసుకున్నాం. 2 మూలకాలు కూడా ఏ కామా బి అని తీసుకుంటున్నాం. అంటే ఈ రెండింటిని కూడినప్పుడు వచ్చేటువంటి విలువ కూడా మనం పిలో ఉంటే ఆ ధర్మాన్ని సంవృత ధర్మము అంటాము. అంటే నిర్వచనంగా చెప్పాలి అంటే ఏ కామా బి బిలాంగ్స్ టు పి ఇంప్లైస్ దట్ ఏ ప్లస్ బి బిలాంగ్స్ టు పి. ఈ ధర్మాన్ని సంవృత ధర్మము అంటారని చెప్పి చెప్పుకోవచ్చు. ఇకపోతే మన సంఖ్యా సమితి అంటే ఏమేమి ఉన్నాయి? సహజ సంఖ్యలు ఉన్నాయి. మొట్టమొదటి నేను సహజ సంఖ్యలు తీసుకుంటున్నా. సహజ సంఖ్యల్ని ఎన్ అనేటువంటి అక్షరంతో సూచిస్తాము. తర్వాత ఎన్లో మనకు ఉన్నటువంటి విలువలు ఏమున్నాయంటే 1, 2, 3, 4, 5 అండ్ ఎక్సెట్రా అని చెప్తాం. సువాన్ అంటాం. అంటే అపరిమితమైనటువంటి అంకెలు లేదా సంఖ్యలు ఉంటాయి. అయితే ఇప్పుడు దీనిని దృష్టిలో పెట్టుకొని ఈ సహజ సంఖ్యా సమితి అనేది సంకలనము దృష్ట్యా సంవృత ధర్మాన్ని పాటిస్తుందా లేదా అనేటువంటి దాని గురించి మనం ఇక్కడ కనుక్కోవాలి. అంటే దాన్ని కనుక్కోవాలంటే ఏం చేయాలంటే ఇక్కడ ఎన్ని మూలకాలు తీసుకున్నాం మనము? 2 మూలకాలు తీసుకున్నాం. అంటే ఇక్కడ ఏ ఈక్వల్ టు 1, బి ఈక్వల్ టు 2 అని నేను తీసుకుంటున్నాను. 1, 2 మాత్రమే కాదు, ఉన్నటువంటి ఎన్లో ఏ విలువైనా మనం తీసుకోవచ్చు. 100 గంట 100 తీసుకోండి, 1000 గంట 1000, 10,000, 1,00,000, 10 లక్షలు ఏదైనా తీసుకోవచ్చు. కాబట్టి మనం సులభంగా అర్థం చేసుకునేందుకు గాను నేను ఏం చేస్తున్నానంటే 1, 2 అని తీసుకున్నాను. అంటే 1, 2 కూడా ఎక్కడ ఉన్నాయి మనకు? ఎన్లో ఉన్నాయి. అది దీని అర్థం ఏంటంటే ఏ కామా పి బిలాంగ్స్ టు పి అంటే మనం తీసుకున్నటువంటి 2 మూలకాలు కూడా ఆ సమితిలో ఉండాలి, ఆ సంఖ్యా సమితిలో ఉండాలి. అంటే నేను ఇక్కడ ఏ ఈక్వల్ టు 1, బి ఈక్వల్ టు 0 అని తీసుకున్నాను అనుకోండి, అది ఖచ్చితంగా కూడా తప్పు అవుతుంది. ఎందుకంటే 0 అనేటువంటి మనకి ఎన్లో లేదు కదా. లేనటువంటి దాన్ని మనం ఎలా తీసుకుంటాము అంటే తీసుకోకూడదు. ఇప్పుడు ఏ ఈక్వల్ టు 1, బి ఈక్వల్ టు 2 తీసుకున్నాం కదా, ఏ ప్లస్ బి రాద్దాం. అంటే ఏ ప్లస్ బి అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం? 1, 2ని కూడుకుంటున్నాం అంటే 3 వస్తుంది. అంటే 3 అనేటువంటిది కూడా మనకి ఎన్ అనేటువంటి దానిలో ఉంది కదా. 1, 2, 3, 4 అంటే ఎక్సెట్రా కదా. కాబట్టి ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు అంటే సహజ సంఖ్యా సమితి అనేటువంటిది సంవృత ధర్మాన్ని పాటిస్తుంది. అంటే సంవృత ధర్మాన్ని పాటిస్తుంది అంటే దేని దృష్ట్యా సంవృత ధర్మాన్ని పాటిస్తుంది అంటే ఇదిగోండి ఇక్కడ రాసిన చూడండి, సంకలన ధర్మాలు. అర్థమైందా? కాబట్టి ఇక్కడ మనం ఏం రాయొచ్చాయంటే ఎన్ అనేది సంవృత ధర్మాన్ని పాటిస్తుంది అని చెప్పి రాస్తాం అనమాట. ఇది మొట్టమొదటి ధర్మం. ఇకపోతే ఇది పూర్తయిన తర్వాత ఇది మొదటి ఉదాహరణ అయిపోయింది కదా ఎన్. ఇప్పుడు రెండవ ఉదాహరణగా నేను ఏం చేస్తున్నానంటే అంటే మొదటి ఉదాహరణ ఎన్ ఈక్వల్ టు రాశాం. అంటే సహజ సంఖ్యా సమితిని తీసుకున్నాం. అంటే ఇక్కడ సహజ సంఖ్యా సమితి అనేటువంటిది సంవృత ధర్మాన్ని పాటించింది. దేని దృష్ట్యా అంటే సంకలనము దృష్ట్యా. అంటే అది పూర్తయింది.
ఇకపోతే రెండవ సంఖ్యా సమితి ఉంది కదా, పూర్ణాంకాల సమితి. అంటే దీన్ని మనం 0, 1, 2, 3 అండ్ ఎక్సెట్రా అని రాసుకుంటాం. అయితే ఇందులో కూడా రెండు మూలకాలు మనం తీసుకుందాం. అంటే A = ఒక మూలకము, B = ఇంకొక మూలకం. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే A = 0, B = 3 తీసుకున్నా, 3 తీసుకున్నా. అంటే 3 ఎందుకు తీసుకోవాలంటే ఏదైనా తీసుకోవచ్చు, అది మన ఇష్టం అనమాట. కాకపోతే నేను ఇక్కడ 3 అనేటువంటి ఈ మూలకాన్ని తీసుకుంటున్నాను. అంటే ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఏం చేయాలి మనం, A + B అంటే రెండింటిని కూడాలి. కూడితే మనకి ఎంత వస్తుంది, 0 + 3 అంటే 3 అని వచ్చింది. అంటే ఇది మనకి ఎక్కడ ఉంది అంటే Wలో ఉంది, అంటే పూర్ణాంకాల సమితిలో ఉన్నది. అంటే ఇక్కడ మనం ఏం చెప్పవచ్చు, W అనేది సంవృత ధర్మాన్ని పాటిస్తుంది అని చెప్పుకుంటాం అనమాట. అంటే ఇది రెండవది కూడా అయిపోయింది. ఇక మూడవ సంఖ్యా సమితికి వచ్చేసరికి దాన్ని మనం ఏం చెప్తున్నాం, పూర్ణ సంఖ్యా సమితి అంటున్నాం కదా. పూర్ణ సంఖ్యా సమితి అంటే Z కదా. దీంట్లో విలువలు ఏముంటాయి మనకు, అపరిమితమైనటువంటి విలువలు ఉంటాయి. అంటే -3, -2, -1, 0, 1, 2, 3 అండ్ ఎక్సెట్రా అని తీసుకుంటున్నా. అయితే ఇప్పుడు ఇందులో ఏం చేద్దామంటే ఏ విలువని B విలువని రెండు మూలకాలు తీసుకోవాలి కదా. ఏకేమో ఒక మైనస్ ఉన్నటువంటి విలువను తీసుకుంటున్నా, Bకేమో ప్లస్ ఉన్నటువంటి విలువను తీసుకుంటున్నా. అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఈ రెండింటిని కూడుతున్నాను. అంటే A + B అని రాస్తున్నాను. అంటే A + B అంటే A అంటే ఎంత, -3 + 2. ఒక ప్లస్ ఒక మైనస్ ఉంటే మనం ఏం చేయాలి, తీసివేయాలి. తీసివేసి పెద్ద అంకె లేదా సంఖ్యకి ఏ గుర్తు అయితే ఉంటుందో ఆ గుర్తును రాస్తాం అనమాట. అంటే ఇక్కడ మనము 3లోంచి 2 తీసేస్తే ఎంత వస్తుంది, 1 వస్తుంది. అయితే 3 అనేది పెద్ద అంకె కదా, దానికి మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ మనం మైనస్ రాయాలి. అంటే ఇప్పుడు -1 అనేది కూడా మనకి జెడ్లో ఉంది కదా. అంటే జెడ్లో ఉంది అంటే దాని అర్థం ఏంది, జెడ్ అనేటువంటిది కూడా సంవృత ధర్మాన్ని పాటిస్తుంది అని చెప్పుకోవచ్చు కదా. కాబట్టి మనం ఏం రాస్తాం, జెడ్ అనేది సంవృత ధర్మాన్ని పాటిస్తుంది. అంటే చూడండి, ఈ మూడింటిని కూడా నేను ఉదాహరణగా తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. అంటే ఈ మూడే కాదు, మీకు అకర్ణీయ సంఖ్యలు కావాలా, అకర్ణీయ సంఖ్యలు తీసుకోండి. కర్ణీయ సంఖ్యలు కావాలా, కర్ణీయ సంఖ్యలు తీసుకోండి. వాస్తవ సంఖ్యలు కావాలా, వాస్తవ సంఖ్యలు తీసుకోండి, ఇబ్బంది ఏం లేదు. కాబట్టి మనకు సంవృత ధర్మము సంకలనం దృష్టి అంటే ఈ విధంగా కూడా మనము నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఈ విధంగా మనం నేర్చుకోవడానికి అవకాశం అని కాదు. అంటే ఇవి అన్నీ కూడా ఏంటంటే మనకు డైరెక్ట్గా ఉన్నటువంటి నిర్వచనాలు అనమాట. ఆ నిర్వచనం తీసుకొని నిర్వచనానికి అనుగుణంగా మనం సంఖ్యా సమితిని తీసుకొని అందులో ఏ ధర్మం పాటిస్తుంది అనేటువంటి దాని గురించి మనం చెప్పుకున్నాం అనమాట. ఇది మొదటిది అయిపోయింది. ఇకపోతే రెండవ దానికి వచ్చేసరికి నేనేం చేస్తున్నాను అంటే సహచర ధర్మం తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ మొదటి మీకు 3 ఇచ్చాను. 1, 2, 3 అంటే సహజ సంఖ్యా సమితి, పూర్ణాంకాల సమితి, పూర్ణ సంఖ్యా సమితి మాత్రమే ఇచ్చాను. మిగిలిన నేను ఇవ్వట్లేదు. అంటే మిగిలిన కూడా మీకు కావాలి అంటే ఇప్పుడు చూడండి, నేను ఇక్కడే రాస్తున్నాను. ఇకపోతే మనకు 4వది ఉంది కదా. 4వది మనం ఏం చెప్పొచ్చు, అకర్ణీయ సంఖ్యా సమితి. అకర్ణీయ సంఖ్యా సమితి అంటే మనకు Qతో సూచిస్తాము. అంటే Q విలువ ఎంత అంటే దీన్ని ఎలా రాయొచ్చు మనము, P/Q. అంటే ఇక్కడ P, Q రెండు కూడా దేనికి చెందినవి అంటే పూర్ణ సంఖ్యా సమితికి చెందినవి. మరియు లేదా Q అనేది ఎప్పుడూ కూడా 0కి సమానం కాకూడదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకు లవము హారం ఉంది కదా. హారం అనేటువంటిది 0 అయింది అంటే ఆ విలువను మనం నిర్వచించలేము. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయము. ఎప్పుడైనా కూడా మనకు హారం అనేటువంటిది 0కి సమానం కాకూడదు. అంటే నెగటివ్ కావచ్చు, అంటే మైనస్ కావచ్చు, ప్లస్ కావచ్చు, కానీ 0కి మాత్రం సమానం కాకూడదు. అది 0కి సమానం అయింది అంటే సింపుల్గా మనం ఏం చెప్పాలంటే ఆ విలువను నిర్వచించలేము అని చెప్తాం అనమాట. ఇకపోతే ఉదాహరణగా A = ఒక భిన్నం తీసుకుందాం, 1/2. అదేవిధంగా B = 1/4 తీసుకున్నా. తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ అవి రెండింటిని కూడాలి. A + B అంటే 1/2 + 1/4 రాయాలి. అర్థమవుతుందా? ఇప్పుడు 1/2 + 1/4 అంటే దీనికి మనం ఏం చేయాలంటే కనిష్ట సామాన్య గుణిజము అంటాం. అంటే ఈ టాపిక్ తర్వాత నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
అదే లేదు, ఇక్కడ సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఈ 4 అనేది కూడా 2 యొక్క గుణిజమే కదా. అంటే 2, 4 రెండిట్లో పెద్దది ఏది మనకు 4 కాబట్టి ఇక్కడ హారములో 4 అని రాసేసేయండి. తర్వాత ఇక్కడ 2 ఉంది, మనకి ఇక్కడ కనిష్ట సామాన్య గుణిజం అంటే కసాకి ఎంత వచ్చింది? 4 వచ్చింది. అంటే ఇక్కడ మనకు 4 రావాలంటే దీన్ని దేంతో మనం గుణించాలి? 2 చేత గుణించాలి, 2తో గుణించాలి. ఆ విలువని మనం ఇక్కడ లవంలో రాద్దాం. మనకు లవంలో ఆల్రెడీ 1 ఉంది కదా, అంటే 1 × 2, ఇది 4 కాబట్టి దీన్ని డైరెక్ట్ 1 అని రాయండి. ఇప్పుడు చూడండి, 1 × 2 అంటే ఎంత? 2. 2 + 1 3, అంటే 3/4 వచ్చింది. ఇక్కడ 3/4 అనేది కూడా మనకు క్యూలో ఉందా? ఉంది. కాబట్టి మనం ఇక్కడ ఏం చెప్పవచ్చు అంటే సంవృత ధర్మం అనేటువంటి దాన్ని పాటించబడుతుంది అని చెప్తాం. అంటే దేని దృష్ట్యా అంటే మనం ఇక్కడ సంకలన ధర్మాల గురించి మాత్రమే నేర్చుకుంటున్నాము. మొట్టమొదటి ధర్మం అనేది సంకలన ధర్మము. అందులో ఇక్కడ మనకు ఏమైంది? క్యూ అనేటువంటిది, క్యూ అనేది సంవృత ధర్మాన్ని పాటిస్తుంది అని రాస్తాం. Therefore, క్యూ అనేది సంవృత ధర్మాన్ని పాటిస్తుంది. ఇది పూర్తయింది. ఇకపోతే 5వ దానికి వచ్చేసరికి మనకి ఏం చేస్తున్నాం అంటే Q' తీసుకుంటున్నాము. Q' అంటే అర్థమైంది కరణీయ సంఖ్యలు. కరణీయ సంఖ్య అంటే అకరణీయ సంఖ్య కానటువంటిది. అకరణీయ సంఖ్య కానటువంటిది అంటే అర్థమైంది P/Q రూపంలో రాయలేనటువంటి సంఖ్యలు. కాబట్టి మనకి ఏం రాయాలి అంటే P/Q రూపంలో రాయలేని సంఖ్యలు అని చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా? అంటే మనకు ఎక్కడైతే రూట్ వస్తుందో ఆ విలువలు అనమాట. అయితే ఇక్కడ నేనేం చేస్తున్నానంటే A = √2 తీసుకున్నా, B = √3 తీసుకున్నా. ఇప్పుడు మనం ఏం చేయాలి? A + B కనుక్కోవాలి. A + B అంటే √2 + √3 కదా. అంటే ఇక్కడ మనకు √2 అంటే ఎంత? 1.414. √3 అంటే ఎంత? 1.712. అవి రెండు కూడుకుంటే కూడా మనకు వచ్చేటువంటిది ఏంటంటే దశాంశ రూపమే వస్తుంది. అంటే దశాంశ రూపం అంటే పాయింట్ తర్వాత కొన్ని విలువలు వస్తాయి అన్నమాట. అంటే ఆ విధంగా వచ్చేటువంటి ప్రతి విలువను కూడా మనం ఏం చెప్పవచ్చు అంటే కరణీయ సంఖ్య అని చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు ఇక్కడ రెండింటిని కూడితే వచ్చేటువంటి విలువ కూడా మనకి ఏమైంది? కరణీయ సంఖ్య అయ్యింది. కాబట్టి మనం ఇక్కడ ఏం చెప్పవచ్చు అంటే Q' అనేది సంవృత ధర్మాన్ని పాటిస్తుంది అని చెప్తాం. కాబట్టి ఇక్కడ ఏం రాయాలి? Q' అనేది సంవృత ధర్మాన్ని పాటిస్తుంది. ఇది పూర్తయింది. అంటే 5వది. ఇకపోతే 6వ దానికి వచ్చేసరికి మనం వాస్తవ సంఖ్యలు అన్నాం కదా. వాస్తవ సంఖ్యలు అంటే మనం ఏం చేయొచ్చు? అకరణీయ సంఖ్యలు, కరణీయ సంఖ్యలు రెండింటిని కలిపి తీసుకుంటాం కదా. అంటే ఇక్కడ ఉదాహరణగా తీసుకున్నట్లయితే A = 1, B = 2 రాస్తున్నాం. ఏదైనా తీసుకోవచ్చు, ఇవి 2 కాదు. కావాలంటే మీకు భిన్నాలు ఉన్నాయి కదా, 1/2, 2/3, 3/4 అలాంటి విలువలనే తీసుకోండి. లేదంటే √2, √3, √5, √6 ఆ విలువలైనా తీసుకోండి. ఇవన్నీ కూడా మనకు వాస్తవ సంఖ్యలే కాబట్టి కాకపోతే మనకు సులభంగా అర్థం చేసుకునేందుకు కానీ నేను ఏం చేశానంటే 1, 2 తీసుకున్నాను. అంటే ఇక్కడ ఈ రెండింటిని కూడుకున్నట్లయితే మనకి ఎంత వస్తుంది అంటే 1 + 2 = 3. ఈ 3 అనేటువంటి దేనికి చెందింది అంటే వాస్తవ సంఖ్యా సమితికి చెందినటువంటిది. అంటే వాస్తవ సంఖ్యా సమితి కూడా సంవృత ధర్మాన్ని పాటిస్తుంది. కాబట్టి ఇక్కడ రాయొచ్చు therefore R అనేది సంవృత ధర్మాన్ని పాటిస్తుంది. ఇది పూర్తయింది అనమాట. అంటే ఇప్పుడు చూడండి, మన సంకలనం దృష్ట్యా సంవృత ధర్మాన్ని తీసుకున్నట్లయితే మనకు ఉన్నటువంటి సహజ సంఖ్యా సమితులు అన్నీ కూడా సంవృత ధర్మాన్ని పాటించాయి. అంటే సహజ సంఖ్యా సమితి పాటించింది, పూర్ణాంకాల సమితి పాటించింది, పూర్ణ సంఖ్యలు, అకరణీయ సంఖ్యలు, కరణీయ సంఖ్యలు. అర్థమవుతుందా? వాస్తవ సంఖ్యలు ఇవన్నీ కూడా సంకలనం దృష్ట్యా సంవృత ధర్మాన్ని పాటించాయి అని చెప్పుకుంటాం అన్నమాట. అంటే ఇక్కడ క్లుప్తంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే సంకలన ధర్మాలలో మనం ఏ ధర్మం అయితే తీసుకుంటున్నామో మొట్టమొదటి సంవృత ధర్మము, ఆ సంవృత ధర్మం అనేటువంటిది ఉన్నటువంటి సహజ సంఖ్యా సమితి దృష్ట్యా, సహజ సంఖ్యా సమితి దృష్ట్యా పాటించబడుతుంది.
అది ఏ సహజ సంఖ్యా సమితి అయినా కావచ్చు, ధర్మం అయితే ఇక్కడ పాటించబడుతుంది. సో మొదటిది అయిపోయింది. ఇకపోతే రెండవ ధర్మాన్ని మనం ఏమంటున్నాం అంటే సహచర ధర్మము అంటున్నాం. సహచర ధర్మము లేదా సాహచర్య ధర్మం అని చెప్పచ్చు అనమాట. అంటే ఇక్కడ ఏం చేయాలండి, మనము మొత్తం 3 మూలకాలు తీసుకోవాలి. 3 మూలకాలు తీసుకున్నట్లయితే ఏ కామా బి కామా సి బిలాంగ్స్ టు పి, ఎడమ వైపు విలువని ఈ విధంగా రాయొచ్చు, ఏ ప్లస్ బి ప్లస్ సి. అదేవిధంగా కుడి వైపుకి వచ్చేసరికి దాన్ని మనం ఏ ప్లస్ బి ప్లస్ సి అని రాస్తాము. ఈ ఎడమ వైపు ఉన్నటువంటి విలువ కుడి వైపు ఉన్నటువంటి విలువ రెండు సమానం అయితే ఆ ధర్మాన్ని మనం ఏమంటున్నాము అంటే సహచర ధర్మము అంటున్నాము. అంటే దేని దృష్ట్యా? సంకలనము దృష్ట్యా ఈ ధర్మాన్ని మనం సహచర ధర్మము అని చెప్పుకోవచ్చు. ఇకపోతే ఇంతకుముందు తీసుకున్నాం కదా మన సహజ సంఖ్యల నుంచి దగ్గర నుంచి వాస్తవ సంఖ్యల వరకు మళ్ళీ అన్నీ తీసుకొని ఏదేది ఇక్కడ తృప్తిపరచబడుతుంది, పాటిస్తుంది, ఏది పాటించట్లేదు అనేటువంటి దాని గురించి మనం చర్చించుకున్నాం. పోతే మొట్టమొదటి వచ్చినట్లయితే ఎన్ కదా, ఎన్ విలువలు ఏమున్నాయి? 1, 2, 3, 4 ఈ విధంగా తీసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఏ ఈక్వల్ టు 1, బి ఈక్వల్ టు 2, సి ఈక్వల్ టు 3 తీసుకున్నా. అప్పుడు ఎడమ వైపు విలువ కనుక్కుంటున్నాను నేను. ఏ ప్లస్ బి ప్లస్ సి. ఏ అంటే ఎంత? 1 ప్లస్ బి ప్లస్ సి అంటే 2 ప్లస్ 3 అంటే 1 ప్లస్ 5 ఈక్వల్ టు ఎంత అయింది? 6 అయింది. అదేవిధంగా కుడి వైపు విలువ ఉంది కదా, ఏ ప్లస్ బి ప్లస్ సి తీసుకున్నాం. దీన్ని 1 ప్లస్ 2 ప్లస్ 3 అని రాయించా. 1 ప్లస్ 2 ప్లస్ 3. 1 ప్లస్ 2 అంటే ఎంత? 3. 3 ప్లస్ 3 3 ప్లస్ 3 అంటే ఎంత వస్తుంది అంటే 6 వస్తుంది. అంటే ఇక్కడ ఈ రెండు కూడా సమానమైనాయి కాబట్టి మనం ఇక్కడ ఏం చెప్పవచ్చు అంటే సహచర ధర్మం అనేటువంటిది పాటించబడింది. అంటే ఏది సహచర ధర్మాన్ని పాటిస్తుంది అంటే ఎన్, సహజ సంఖ్యా సమితి. కాబట్టి ఇక్కడ మనం ఏం రాయొచ్చు అంటే therefore ఎన్ అనేది సహచర ధర్మాన్ని పాటిస్తుంది. ఇది మొదటిది అన్నమాట. ఇకపోతే రెండో సంఖ్యా సమితికి వచ్చేసరికి మనం పూర్ణాంకాలు తీసుకున్నాం. అంటే 0, 1, 2, 3 ఎక్సెట్రా రాయొచ్చు. ఇక్కడ కూడా మనం ఏం చేద్దాం అంటే ఏ ఈక్వల్ టు 0, బి ఈక్వల్ టు 1, సి ఈక్వల్ టు 2 తీసుకుందాం. అంటే దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే మళ్ళీ కూడా ఎడమవైపును కనుక్కోవాలి. ఏ ప్లస్ బి ప్లస్ సి కదా, అంటే ఏ అంటే 0, బి ప్లస్ సి అంటే 1 ప్లస్ 2 అంటే 0 ప్లస్ 3. 0 ప్లస్ 3 అంటే ఎంత వస్తుంది మనకంటే 3 వస్తుంది. అంతేనా? అదేవిధంగా ఇప్పుడు మన కుడి వైపు ఉన్నటువంటి విలువ ఉంది కదా, ఏంటది? ఏ ప్లస్ బి ప్లస్ సి. అంటే దీన్ని ఎలా రాయాలి? ఏ విలువ ఎంత? 0 ప్లస్ 1 తర్వాత ప్లస్ 2 రాయండి. 0 ప్లస్ 1 అంటే 1. 1 ప్లస్ 2 అంటే ఎంత? 3. అంటే ఇక్కడ రెండు కూడా సమానమైనయా? ఎడమ వైపు విలువ కుడి వైపు విలువ రెండు కూడా సమానంగా ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ ఏం చెప్పవచ్చు అంటే డబ్ల్యూ అనేది ఏ ధర్మాన్ని పాటిస్తుంది? సహచర ధర్మాన్ని పాటిస్తుంది అని రాస్తాం. డబ్ల్యూ అనేది సహచర ధర్మాన్ని పాటిస్తుంది. అది అయిపోయింది. ఇకపోతే మూడవ ఉదాహరణకు వచ్చేసరికి మనం ఏం చేయాలి? పూర్ణ సంఖ్యలు తీసుకోవాలి. పూర్ణ సంఖ్యలు అంటే ఏంది? మనకు -3, -2, -1, 0, 1, 2, 3 తీసుకుంటాం. అంటే ఈ విధంగా అనంతమైనటువంటి అంకెలు లేదా సంఖ్యలు ఉంటాయి. ఇకపోతే ఇక్కడ నేనేం చేస్తున్నట్టు ఏ ఈక్వల్ టు -1 తీసుకున్నా, బి ఈక్వల్ టు 0 తీసుకున్నా, సి ఈక్వల్ టు 1 తీసుకున్నా. అంటే చూడండి, ఒక రుణ విలువ, ఒక 0, ఒక ధన విలువ తీసుకున్నా. దీనికి మళ్ళీ మనం ఏం చేయాలి అంటే ఇక్కడ ఎడమవైపు విలువ ఉంది కదా, ఏంటది? ఏ ప్లస్ బి ప్లస్ సి. దాన్ని రాయండి. అంటే ఏ అంటే ఎంత అంటే -1, బి ప్లస్ సి అంటే 0 ప్లస్ 1. సో దీన్ని మనం -1 ప్లస్ 1 ఈక్వల్ టు 0 అని రాసుకోవచ్చు. అదేవిధంగా కుడివైపుకి వచ్చేసరికి దాన్ని మనం ఏ ప్లస్ బి ప్లస్ సి అంటున్నాం. ఏ ప్లస్ బి అంటే ఏ విలువ ఎంత? -1 ప్లస్ 0 మళ్ళీ 1 రాయండి. ఇక్కడ -1 ప్లస్ 1 అంటే ఇది కూడా 0 అయింది కదా. అంటే ఇక్కడ కూడా మనం రెండు వైపులా ఉన్నటువంటి విలువలు సమానమైనవి. అంటే మనం ఏం చెప్పొచ్చు ఇక్కడ? జెడ్ అనేది ఏ ధర్మాన్ని పాటిస్తుంది అంటే సహచర ధర్మాన్ని పాటిస్తుంది.
అంటే చూడండి 3 ధర్మాలు కూడా అంటే 3 సహజ సంఖ్యా సమితులు కూడా సహచర ధర్మాన్ని సంకలనం దృష్ట్యా తృప్తిపరచబడ్డాయి చెప్పుకోవచ్చు అనమాట. పోతే 4వది అదే మనకు అకర్ణీయ సంఖ్యా సమితి లేదా అకర్ణీయ సంఖ్యలు అని చెప్తాం. అంటే అకర్ణీయ సంఖ్యలు అంటే మనం ఎలా రాయొచ్చు, భిన్న రూపంలోనే కదా, 1/2, 1/3, 1/4 ఈ విధంగా తీసుకోవచ్చు. నేను మళ్ళీ నిర్వచనం రాయట్లేదు, p/q అనేటువంటి నిర్వచనం మళ్ళీ నేను రాయట్లేదు, ఎందుకంటే దాని గురించి మనకు చాలా బాగా తెలుసు కాబట్టి డైరెక్ట్గా విలువలు తీసేసుకున్నాను నేను. అంటే ఇక్కడ a = 1/2 తీసుకున్నాం, b = 1/3, c = -1/2 తీసుకున్నాం. ఒకటి ధన విలువ, ఇంకొక రుణ విలువ. తర్వాత ఇప్పుడు మనకి ఎడమవైపు విలువ అంటే మనం ఏం కనుక్కోవాలి, ఇక్కడ a+b+c. ఏ విలువ అంటే ఇక్కడ 1/2 అంటే b విలువకు వచ్చేసరికి 1/3. తర్వాత ప్లస్ ఇంటూ మైనస్ అంటే మనం ఏం రాయొచ్చు అంటే మైనస్ రాసుకోవచ్చు, కాబట్టి ఇక్కడ 1/2 అనేది వచ్చింది. అయితే మీకు సులభంగా గుర్తుపెట్టుకోవడానికి ఏం చేయాలంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ +1/2 ఉందా, -1/2 ఉందా, అవి రెండింటిని క్యాన్సిల్ చేసేసింది. 2 క్యాన్సిల్ పోతే మనకి ఎంత మిగులుతుంది ఇక్కడ అంటే 1/3 మిగులుతుంది. ఇక్కడ మీరు కసాగా తీసుకొని సింప్లిఫై చేయాలంటే టైం పడుతుంది అనమాట. అంటే ఆ టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకని నేను సులభంగా ఏం చేశానంటే ఈ +1/2 -1/2 క్యాన్సిల్ చేశాను. అదేవిధంగా కుడివైపుకి వచ్చేసరికి మనకి ఏం కావాలంటే a+b+c కావాలి. ఏ అంటే ఎంత, 1/2, ప్లస్ b 1/3, తర్వాత ప్లస్ ఇంటూ మైనస్ అంటే -1/2. ఇవి రెండు కూడా క్యాన్సిల్ చేసేసింది. ఎంత మిగులుతుంది, 1/3 మిగిలింది. అంటే 1/3, 1/3 రెండు సమానమే కదా. కాబట్టి ఇక్కడ మనం ఏం చెప్పవచ్చు, q అనేది ఏ ధర్మాన్ని పాటిస్తుంది అంటే సహచర ధర్మాన్ని పాటిస్తుంది. ఇది అయిపోయింది. ఇకపోతే 5వ దానికి వచ్చేసరికి దాన్ని కర్ణీయ సంఖ్యా సమితి అంటాం. అంటే మనం విలువలు ఏం తీసుకోవచ్చు, √2, √3, √5 ఈ విధంగా విలువలు తీసుకున్నాం. తర్వాత ఇక్కడ a = √2 తీసుకున్నాం, b = √3, c = √5. అయితే మనకు a+b+c కదా. a+b+c అంటే మనం ఇక్కడ ఏం చేయొచ్చు అంటే √2 + √3 + √5, √3 + √5కి బ్రాకెట్ అయింది. అంటే ఇక్కడ సంకలనంలో ఏంటంటే మనం 2 విలువలు కూడుకున్నా 3 విలువలు కూడుకున్నా అంటే ఆ క్రమాన్ని మార్చి మనకు వచ్చేటువంటి విలువ సమానంగానే వస్తుంది, ఎటువంటి మార్పు అనేది రాదు. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఈ √2, √3కి బ్రాకెట్ రాస్తాను. అంటే బ్రాకెట్ మార్చాను నేను. ఇక్కడ √5 అనేటువంటి దాన్ని సపరేట్గా రాశాను. అంటే ఈ √2 + √3 అంటే దాని అర్థం ఏంది, a+b అవుతుంది. తర్వాత ఇక్కడ +c అయ్యింది. అంటే ఇప్పుడు చూడండి, ఎడమవైపు విలువ = కుడివైపు విలువ అయిపోయింది కదా. అంటే దాని అర్థమైంది ఇక్కడ అంటే మనకు q' అనేది కూడా సహచర ధర్మాన్ని పాటిస్తుంది. కాబట్టి therefore q' అనేది సహచర ధర్మాన్ని పాటిస్తుంది అని చెప్పుకోవచ్చు అనమాట. ఇకపోతే వాస్తవ సంఖ్యల గురించి తెలుసుకున్నాం. చూడండి, ఇది 6వది వాస్తవ సంఖ్యలు కదా. వాస్తవ సంఖ్యలు అంటే మనం ఏం రాయొచ్చు, q యూనియన్ q' అంటే రెండు కలుపుతున్నాం, అకర్ణీయ మరియు కర్ణీయ సంఖ్యలు కలుపుతున్నాము. అంటే ఉదాహరణగా నేనేం చేస్తున్నానంటే సాధారణమైనటువంటి విలువలే తీసుకుంటున్నాను, లేదంటే మీకు భిన్నమైనటువంటి విలువలు కావాలన్నా భిన్నాల రూపంలో కావాలంటే తీసుకోండి, రూట్ రూపంలో కావాలన్నా కూడా తీసుకోవచ్చు, వర్గ రూపంలో. అంటే వర్గం మూలం అంట, వర్గం కాదు, వర్గం మూలం. ఆ రూపంలో కావాలన్నా కూడా మనం తీసుకోవచ్చు. కాదు నేను ఇక్కడ ఏం చేశానంటే అవేమీ లేకుండా నార్మల్గా తీసేసుకున్నాను. అంటే ఇప్పుడు ఇక్కడ ఏం చేయొచ్చు అంటే a = 1, b = 2, c = 3. సో a+b+c కదా. అంటే ఏ అంటే ఎంత, 1 + 2 + 3. దీన్ని మనం రాయొచ్చు 1 + 5 రాసుకోవచ్చా అంటే 6 అవుతుందా. అదేవిధంగా a+b+c తీసుకుందామా. సో 1 + 2 + 3 అంటే 1 + 2 అంటే 3, 3 + 3 అంటే అది కూడా 6 వచ్చింది. అంటే ఈ రెండు సమానమైనవి కాబట్టి మనకి ఏం రాయొచ్చు, r అనేది ఏ ధర్మాన్ని పాటిస్తుంది, సహచర ధర్మాన్ని పాటిస్తుంది అని చెప్తున్నాను అనమాట. అంటే చూడండి, ఇప్పుడు సంకలనం దృష్ట్యా
ప్రతి సహజ సంఖ్యా సమితి కూడా సహచర ధర్మాన్ని పాటించింది. సమృద్ధ ధర్మాన్ని పాటిస్తుంది, సహచర ధర్మాన్ని కూడా పాటిస్తుంది. ఇకపోతే మూడవది తత్సమ ధర్మము. అక్కడ కొన్ని మార్పులు వస్తాయి అన్నమాట. ఇకపోతే మూడవ ధర్మము, దాన్ని మనం ఏం చెప్తున్నాము అంటే తత్సమ ధర్మము అని చెప్తున్నాం. అయితే ఈ తత్సమ ధర్మం అనేటువంటి దాన్ని మనం ఎలా నిర్వచించాలి అంటే చాలా సులభం అనమాట. a + 0 = a = 0 + a అని రాస్తాము. ఇక్కడ 0 a రెండు కూడా p అనేటువంటి సంఖ్యా సమితికి చెందినవి అని చెప్పాలి. ఇకపోతే మొట్టమొదటి మనం సహజ సంఖ్యా సమితి తీసుకోవాలి కదా. దీన్ని ఎలా రాస్తాము? 1 2 3 అండ్ ఎక్సెట్రా అని రాస్తాం, అవునా? అయితే ఇప్పుడు ఈ సహజ సంఖ్యా సమితి అనేటువంటిది సమృద్ధ ధర్మాన్ని పాటిస్తుందా లేదా అని చూడాలి. అంటే దాన్ని మనం ఇక్కడ ఏం చేయాలి? a + 0 = a = 0 + a అని రాసాం కదా. అయితే ఇక్కడ ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మనకు 0 ఉంది చూడండి. ఈ 0కి ఒక ప్రత్యేకమైనటువంటి పేరు ఉంది. ఆ ప్రత్యేకమైన పేరు ఏంటి అంటే దాన్ని సంకలన తత్సమము అంటాము. కాబట్టి ఇక్కడే రాస్తున్నాను నేను, చాలా ఇంపార్టెంట్ అన్నమాట. 0ను సంకలన తత్సమం అంటారు అని చెప్పుకోవచ్చు మనం, ఓకేనా? కాబట్టి ఇది ఫిక్స్డ్ అన్నమాట. సంకలన తత్సమము అంటే ఎంత అంటే 0. 0 అంటే అర్థం ఏంటంటే సంకలన తత్సమము. ఇకపోతే a = 1 తీసుకున్నాం. ఇప్పుడు a + 0 కదా. a + 0 అంటే 1 + 0 1 అయింది. అదేవిధంగా అంటే దీన్ని = a అని రాయొచ్చు. తర్వాత 0 + a అంటే 0 + 1 = 1. ఇది కూడా మనకి a కి సమానం అవుతుంది. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ధర్మము పాటించబడింది, తృప్తిపరచబడింది అని చెప్తాం. కాకపోతే ఇక్కడ వచ్చినటువంటి సమస్య ఏంటంటే ఈ ధర్మంలో మనం 0 అనేటువంటి మూలకం తీసుకున్నాం కదా. 0 అనేటువంటి మూలకం ఎన్లో లేదు కదా. లేనప్పుడు మన ధర్మం ఎలా పాటించబడుతుంది? పాటించబడదు. అర్థమైందా? అంటే మనం ఇక్కడ ఏం రాయాలంటే 0 అనేటువంటిది n-కి చెందినటువంటిది కాదు. అంటే సహజ సంఖ్యా సమితి n అనేది తత్సమ ధర్మాన్ని పాటించదు అని చెప్తాము. కాబట్టి ఇక్కడ ఏం రాయాలంటే n అనేది తత్సమ ధర్మాన్ని పాటించదు. ఇకపోతే రెండవది ఉంది కదా, ఇది మొదటిది. రెండవది ఏంటి? మనకు పూర్ణాంక సమితి అంటే W కదా. దీనిలో ఏమున్నాయి? 0 1 2 3 ఈ విధంగా అనంతమైనటువంటి అపరిమితమైనటువంటి విలువలు తీసుకుంటాం కదా. అయితే ఇక్కడ మనకు సమస్య లేదు, ఎందుకంటే 0 అనేటువంటిది కూడా ఇందులో ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఎలాంటి సమస్య రాదు. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే a = 1 తీసుకున్నాము. a + 0 అన్నాను అంటే 1 + 0. 1 + 0 అంటే 1 అంటే ఇది a అయింది. అదేవిధంగా 0 + a రాద్దాం. అంటే 0 + 1 = 1 అంటే ఇది కూడా ఏదే కదా. అంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి 0 అనేటువంటి కూడా ఈ సంఖ్యా సమితిలో ఉంది కదా, మనకు పూర్ణాంక సమితిలో ఉంది కదా. కాబట్టి మనకు వచ్చినటువంటి సమస్య ఏముంది? కాబట్టి ఇక్కడ సమస్య ఏమీ లేదు. అంటే మనం ఇక్కడ ఏం రాయాలంటే W అనేది ఏ ధర్మాన్ని పాటిస్తుంది? తత్సమ ధర్మాన్ని పాటిస్తుంది అని చెప్తాము. మొదటానికి ఏమో ఇంతకుముందు దానిలో పాటించదు అని చెప్పాను. ఇక్కడేమో ఇది పాటిస్తుంది. ఎందుకంటే 0 అనేటువంటి పూర్ణాంక సమితిలో ఉంది కాబట్టి మనకు వచ్చినటువంటి సమస్య ఏదీ లేదు. ఇకపోతే పూర్ణ సంఖ్యా సమితి Z తీసుకుందాం. ఇక్కడ -3 -2 -1 0 1 2 3 ఈ మూలకాలు తీసుకున్నా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే a = -1 తీసుకున్నా. a + 0 అంటే రాయొచ్చు, -1 + 0 రాసుకోవచ్చు కదా. అంటే -1 వస్తుంది కదా. అదేవిధంగా 0 + a అంటే రాయొచ్చు, 0 + -1 అంటే ఇక్కడ కూడా -1 కదా. అంటే ఇక్కడ ఇది a కి సమానమైందా? ఇక్కడ కూడా a కి సమానమైందా? ఇక్కడ రెండు కూడా మన నిర్వచనం ప్రకారం a కి సమానం అయ్యాయి కదా. అదేవిధంగా 0 అనేటువంటి కూడా Z లో ఉంది కదా. ఇక్కడ మనకు వచ్చినటువంటి ప్రాబ్లం ఏముంది? ఇక్కడ సమస్య ఏమీ లేదు కదా. ఇక్కడ మనం ఇక్కడ రాయొచ్చు, Z అనేది ఏ ధర్మాన్ని పాటిస్తుందని చెప్తాము? తత్సమ ధర్మాన్ని పాటిస్తుంది. అంటే Z అంటే అర్థం ఏంటి అంటే పూర్ణ సంఖ్యా సమితి. ఇకపోతే నాలుగవది Q అకర్ణీయ సంఖ్యా సమితి. 1/2, 2/3,
4/5 ఈ విధంగా మనం అపరిమితమైనటువంటి విలువలు తీసుకోవచ్చు. అంటే ఇక్కడ ఏ అనేటువంటిది 1/2 తీసుకున్నాం. ఏ ప్లస్ 0 అంటే ఎంత వస్తుంది? 1/2 ప్లస్ 0 అంటే 1/2. అంటే ఇది మనకి ఏకి సమానం అయింది. అదేవిధంగా మనం 0 ప్లస్ ఏ తీసుకుంటే 0 ప్లస్ 1/2 అంటే 1/2 కదా. అంటే ఇది కూడా మనకి ఏకి సమానం అయింది కదా. అంటే ఇక్కడ 0 అనేటువంటిది కూడా ఇందులో వస్తుంది కదా. మనకు వస్తుందా అంటే ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే మనం 0ని 0/1 రాసుకోవచ్చు కదా. అంటే p/q ఫామే కదా. p/q రూపంలో ఉంది కదా. ఉన్నప్పుడు మనకి ఏమవుతుందంటే అకర్ణీయ సంఖ్య అవుతుంది. కాబట్టి మనకి ఇక్కడ వచ్చినటువంటి సమస్య ఏమీ లేదు. కానీ 0 అనేటువంటిది అకర్ణీయ సంఖ్యా సమితికి చెందినదా లేదా అంటే మనం ఏం చెప్తామంటే చెందినది అనే చెప్పాలి. చెందలేదు చెందదు అనేటువంటి మాట మాత్రం మనం చెప్పకూడదు. అర్థమైందా? అంటే ఇక్కడ మనం ఏ రాయొచ్చు? క్యూ అనేది ఏమవుతుంది? తత్సమ ధర్మాన్ని పాటిస్తుంది. తత్సమ ధర్మాన్ని పాటిస్తుంది అని చెప్తాం. ఇకపోతే 5వ దాని విషయానికి వచ్చినట్లయితే 5వ దాని మనకు కరణీయ సంఖ్య సమితి క్యూ డాష్ విలువలు ఎలా రాయాలి? మనము √2, √3, √5 ఈ విధంగా మనం అపరిమితమైనటువంటి విలువలు రాసుకోవచ్చు. అయితే ఇక్కడ ఏ ఈక్వల్ టు √2 తీసుకున్నా. ఇప్పుడు ఏ ప్లస్ 0 అంటే ఎంత వస్తుంది? మనకు √2 ప్లస్ 0 ఈక్వల్ టు √2 అయింది. అదేవిధంగా మనం 0 ప్లస్ ఏ రాస్తే 0 ప్లస్ √2 ఈక్వల్ టు దీన్ని కూడా √2 అని రాయొచ్చు. అంటే ఇక్కడ ఇది ఏ అవుతుంది, ఇది కూడా ఏ అవుతుంది కదా. కాబట్టి ఇక్కడ మన సమస్య ఎక్కడ వచ్చింది అంటే 0తో సమస్య వచ్చింది. అంటే మనం కరణీయ సంఖ్య అంటున్నాం చూడండి. ఇక్కడ మామూలుగా ఇంతకుముందు ఇక్కడ నేనేం చెప్పాను? 0 అనేటువంటిది అకరణీయ సంఖ్య అని చెప్పాను. ఇప్పుడు 0 అనేది అకరణీయ సంఖ్య అయినప్పుడు కరణీయ సంఖ్య అంటే అర్థమైంది. అకరణీయ సంఖ్య కానటువంటి సంఖ్య కరణీయ సంఖ్య కదా. మరి 0 అకరణీయ సంఖ్య అయితే 0 మళ్ళీ కరణీయ సంఖ్య ఎలా అవుతుంది? కాదు కదా. ఎందుకు కాదు అంటే ఇప్పుడు మనం √0 రాసాం. √0 విలువ ఎంత అని అడిగితే ఏం చెప్పాలి అంటే నిర్వచించలేమని చెప్పాలి. అంతేగాని √0 ఈక్వల్ 0 అని చెప్పకూడదు. అర్థమవుతుందా? √0 అనేటువంటి దాన్ని నిర్వచించలేము. మరి √0 అనేటువంటిది నిర్వచించలేనప్పుడు √0 అనేటువంటి క్యూ డాష్ లేదు కదా. క్యూ డాష్ లేదు అంటే దాని అర్థమైంది ఆ ధర్మాన్ని పాటించదు అనే కదా మనం చెప్పాలి. కాబట్టి మనం ఇక్కడ ఏం చెప్పాలి అంటే √0 నిర్వచించలేము. అయిపోయిందా? ఇకపోతే therefore క్యూ డాష్ అనేది ఏ ధర్మం? అది తత్సమ ధర్మము. సో తత్సమ ధర్మాన్ని పాటించదు. అంటే చూడండి, మనకు 2 సంఖ్యా సమితులు తత్సమ ధర్మాన్ని పాటించాల. మొట్టమొదటిది ఏది? సహజ సంఖ్యా సమితి n. తర్వాత రెండవది కరణీయ సంఖ్యా సమితి క్యూ డాష్. ఇవి 2 కూడా తత్సమ ధర్మాన్ని సంకలనం దృష్ట్యా పాటించవు అని చెప్పుకుంటాం. ఇకపోతే 6వది వాస్తవ సంఖ్యలే కదా. వాస్తవ సంఖ్యలు అంటే కరణీయ మరియు అకరణీయ 2 కలిపే ఉంటాయి కదా. అకరణీయ అంటే మన p/q రూపం కదా. కరణీయ అంటే రూట్ రూపంలో ఉండేటువంటివే కదా. అందులో 0 కూడా ఉంటుంది కదా. కాబట్టి మనకు వచ్చినటువంటి నష్టం ఏముంది? ఏమీ లేదు. అంటే మనం ఇక్కడ ఏం చేయాలంటే ఏ ఈక్వల్ టు 1 తీసుకున్నాం అనుకోండి. ఏ ప్లస్ 0 1 ప్లస్ 0 ఈక్వల్ టు 1 ఈక్వల్ టు ఏ రాయండి. అదేవిధంగా 0 ప్లస్ ఏ ఈక్వల్ టు 0 ప్లస్ 1 ఈక్వల్ టు 1. ఇది కూడా ఏ అవుతుంది. అదేవిధంగా ఏ ఈక్వల్ టు 1/2 తీసుకో. 1/2 తీసుకుంటే ఏ ప్లస్ 0 అంటే ఎంత వస్తుంది? 1/2 ప్లస్ 0 ఈక్వల్ టు 1/2 అంటే ఏ అవుతుంది. అదేవిధంగా 0 ప్లస్ ఏ ఈక్వల్ టు 0 ప్లస్ 1/2 అంటే 1/2 అంటే ఇది కూడా మనకు ఏకి సమానము. అంటే ఏ ప్లస్ 0 ఈక్వల్ టు 0 ప్లస్ ఏ ఈక్వల్ టు ఏ అయింది. కాబట్టి అదేవిధంగా 0 అనేటువంటిది కూడా వాస్తవ సంఖ్యా సమితికి చెందినది అని చెప్పవచ్చు. ఎందుకని? 0 అనేటువంటి అకరణీయ సంఖ్య కాబట్టి అకరణీయ సంఖ్యా సమితి వాస్తవ సంఖ్యా సమితిలో ఒక భాగము కాబట్టి 0 అనేటువంటిది వాస్తవ సంఖ్యా సమితికి కూడా చెందినది అని చెప్తాం అన్నమాట. అంటే ఇప్పుడు మనకి రాయాల్సినటువంటి కన్క్లూజన్ అంటాం కదా, దాన్ని ఏం చెప్తాము అంటే ఆర్ అనేది అదేమవుతుంది? మనకు తత్సమ ధర్మం కదా. తత్సమ ధర్మాన్ని పాటిస్తుంది అని చెప్తాము. అంటే మనకి ఇక్కడ తత్సమ ధర్మాన్ని
సంకలనం దృష్ట్యా ఏ సంఖ్యా సమితి పాటించలేదు అంటే రెండు సంఖ్యా సమితులు, ఒకటి సహజ సంఖ్యా సమితి, ఇంకోటి కరణీయ సంఖ్యా సమితి. ఇది తత్సమ ధర్మం అనమాట. ఇకపోతే మనం విలోమ ధర్మాన్ని గురించి చర్చించుకుందాం. ఇకపోతే ఇది 4వది, దీన్ని విలోమ ధర్మం అంటాము. ఈ నిర్వచనం వచ్చి ఇలా రాయాలి: a ప్లస్ ఆఫ్ మైనస్ ఏ ఈక్వల్ టు 0 ఈక్వల్ టు మైనస్ ఏ ప్లస్ ఏ. అంటే ఏని మైనస్ ఏని కూడితే, అంటే దాన్ని ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఏలో నుంచి ఏని తీసివేస్తే అంటాం. ఏకి మైనస్ ఏని కూడడం అన్నా, ఏ నుంచి ఏని తీసివేయడం అన్నా రెండు ఒకటే. ఎంత వస్తుంది అంటే 0. ఒకటిలోంచి ఒకటి తీసేస్తే ఎంత? 0. ఇక్కడ కూడా అదే అనమాట. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది ఇంతకుముందులాగా దీనికి కూడా ప్రత్యేకమైనటువంటి పేరు ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ మైనస్ ఏ తీసుకున్నాం కదా, ఈ మైనస్ ఏను ఏ యొక్క సంకలన విలోమం అంటారు. ఇది చాలా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయము, చాలా ముఖ్యమైనటువంటి విషయము. అంటే ప్రశ్న ఎలా అడుగుతాడంటే 1 యొక్క సంకలన విలోమము అంటాడు. ఏం రాయాలి? -1. 10 యొక్క సంకలన విలోమము -10. 1/2 యొక్క సంకలన విలోమము -1/2. అర్థమైందా? 100 యొక్క సంకలన విలోమం అంటే -100. √2 యొక్క సంకలన విలోమం అంటే -√2. అంటే సాధారణంగా మనం చెప్పుకొని ఆ విధంగా చెప్తాం అనమాట. ఇకపోతే దీనిలో మొట్టమొదటి మనం ఏం చేయాలంటే సహజ సంఖ్యా సమితి తీసుకోవాలి. 1, 2, 3 ఇవి విలువలు. అంటే మనం ఇప్పుడు ఏ అనేది 1 తీసుకున్నట్లయితే మనకు మైనస్ ఏ అంటే ఎంత? -1 కదా. -1 అనేటువంటి ఎన్లో లేదు కదా. -1 ఎన్లో లేకపోతే ఇక ధర్మాన్ని మనం ఎలా అన్వయించాలి? దానికి ధర్మం పాటించబడదు కదా. కాబట్టి మనం ఇక్కడ ఏం రాయాలి? ఎన్ అనేది ఏ ధర్మం? అది విలోమ ధర్మాన్ని పాటించదు. ఇది అయిపోయింది. ఇకపోతే రెండవది పూర్ణాంక సంఖ్యా సమితి. అంటే 0, 1, 2, 3 అనంతమైనటువంటి విలువల. తర్వాత ఇక్కడ ఏ ఈక్వల్ 1 తీసుకోండి. మైనస్ ఏ అంటే ఎంత? -1. -1 కూడా మన డబ్ల్యూలో లేదు కదా. ఎక్కడున్నాయి మన డబ్ల్యూలో? 2 విలువలు లేవు కదా. లేనప్పుడు ధర్మం ఎలా వర్తించబడుతుంది? అది కూడా వర్తించబడదు కదా. కాబట్టి మనం ఇక్కడ ఏం రాయాలి? డబ్ల్యూ అనేది విలోమ ధర్మాన్ని పాటిస్తుందా పాటించదా? పాటించదు అని రాస్తాం. ఇకపోతే మూడో దానికి వచ్చేసరికి పూర్ణ సంఖ్యా సమితి. దీన్ని ఎలా రాయాలి? -3, -2, -1, 0, 1, 2, 3 అపరిమితమైనటువంటి విలువలు. అయితే నేనేం చేస్తున్నానంటే ఏ ఈక్వల్ 1 తీసుకుంటున్నా. ఏ ప్లస్ ఆఫ్ మైనస్ ఏ రాద్దాం. ఏ అంటే 1 అంటే మైనస్ ఏ అంటే ఎంత? -1 కదా. దీన్ని ఎలా రాయొచ్చు మనం? 1 కరెక్టా ప్లస్ -1 అంటే ప్లస్ ఇంటూ మైనస్ ఏమైంది? మైనస్ అయింది. 1లోంచి 1 తీసేస్తే ఎంత వస్తుంది? 0 వస్తుంది. అదేవిధంగా -a ప్లస్ ఏ విలువ ఎంత? -a అంటే -1 ప్లస్ 1 మళ్ళీ ఇక్కడ మనకు వచ్చేది 0నే. అంటే 0 అనేటువంటిది కూడా మనకి జెడ్లో ఉంది కదా. ఉందేంటి? దాని అర్థమైంది జెడ్ అనేటువంటిది విలోమ ధర్మాన్ని పాటిస్తుంది అని చెప్తాం. కాబట్టి ఇక్కడ మనం ఏం రాయొచ్చు అంటే జెడ్ అనేది విలోమ ధర్మాన్ని పాటిస్తుంది. గుర్తయిందా? అంటే ఇప్పుడు చూడండి, సహజ సంఖ్యా సమితి, పూర్ణాంకాల సమితి రెండు కూడా విలోమ ధర్మాన్ని పాటించదు. ఎందుకు అని అంటే 0 అనేటువంటి అందులో లేదు కాబట్టి. అదే పూర్ణ సంఖ్యా సమితికి వచ్చేసరికి అది మనకు విలోమ ధర్మాన్ని పాటించింది. ఎందుకు పాటించింది? ఎందుకు పాటిస్తుంది అంటే 0 అనేటువంటి అందులో ఉంది కాబట్టి. నాలుగవది అకర్ణీయ సంఖ్యా సమితి. అంటే మనం 1/2, 1/3, 2/5, 5/6 ఈ విధంగా అపరిమితమైనటువంటి విలువలు తీసుకోవచ్చు. ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది? 0 అనేటువంటిది కూడా అకర్ణీయ సంఖ్యా సమితికి చెందినటువంటిది. కాబట్టి మనం ఇక్కడ ఏ అనేది 1/2 తీసుకున్నాం అనుకోండి. అప్పుడు ఏ ప్లస్ ఆఫ్ మైనస్ ఏ అంటే రాయాలి? 1/2 ప్లస్ -1/2. ఇవి రెండు కూడితే ఎంత వస్తుంది మనకు అంటే 1/2 -1/2 అంటే 0 వచ్చేసింది. అదేవిధంగా మనం -a ప్లస్ ఏ తీసుకుంటే -1/2 ప్లస్ 1/2 అంటే దీన్ని కూడా మనం 0నే చెప్పుకోవచ్చు కదా.
అంటే దాని అర్థమైంది ఇక్కడ క్యూ అనేటువంటిది విలోమ ధర్మాన్ని పాటిస్తుందని చెప్పొచ్చా. కాబట్టి ఇక్కడ మనం ఏం రాయాలి అంటే క్యూ అనేది విలోమ ధర్మాన్ని పాటిస్తుంది. ఇకపోతే 5వది క్యూ డాష్ కరణీయ సంఖ్యా సమితి అంటే √2, √3, √5 ఈ విధంగా విలువలు తీసుకోవాలి. తర్వాత మనం ఏ ఈక్వల్ టు √2 తీసుకున్నాం అంటే ఏ ప్లస్ ఆఫ్ మైనస్ ఏంటి అని రాయాలి √2 ప్లస్ ఆఫ్ మైనస్ √2 కదా. అంటే దీన్నే మనము √2 మైనస్ √2 అని రాయచ్చా అంటే 0 వచ్చిందా. కానీ 0 అనేటువంటిది కరణీయ సంఖ్యా సమితికి చెందినది కాదు కదా. అంటే 0 అనేది కరణీయ సంఖ్యా సమితిలో లేనప్పుడు ఈ ధర్మాన్ని ఎలా పాటిస్తుంది, పాటించదు. అంటే ఇక్కడ మనం మళ్ళీ -a + a రాయాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి మనం ఇక్కడ ఏం చెప్పాలి క్యూ డాష్ అనేది విలోమ ధర్మాన్ని పాటించదు అని రాస్తాం. ఇకపోతే 6వ దాని విషయానికి వచ్చినట్లయితే వాస్తవ సంఖ్యలు అంటే 0 అనేటువంటి మనకు వాస్తవ సంఖ్యా సమితిలో ఉంది కదా. కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి సమస్య ఏమీ లేదన్నమాట. అంటే ఏ ఈక్వల్ టు 1/2 తీసుకున్నాం. ఏ ప్లస్ ఆఫ్ మైనస్ ఏ అంటే ఎంత వచ్చింది 1/2 ప్లస్ ఆఫ్ మైనస్ 1/2 అంటే 1/2 మైనస్ 1/2 ఈక్వల్ టు 0 అయింది. తర్వాత -a + a తీసుకుందాం అనుకోండి. దీన్ని -1/2 ప్లస్ 1/2 రాయొచ్చు. ఇది కూడా 0 అవుతుంది. అంటే 0 అనేది కూడా మనకు వాస్తవ సంఖ్యా సమితికి చెందినది కాబట్టి మనం ఇక్కడ ఏం చెప్పవచ్చు అంటే R అనేది విలోమ ధర్మాన్ని పాటిస్తుంది అని చెప్తాం. ఇవి విలోమ ధర్మం గురించి. ఇకపోతే 5వ ధర్మం వచ్చి వినిమయ ధర్మము లేదా స్థిత్యంతర ధర్మం అని చెప్పొచ్చు. అంటే దీన్ని ఎలా నిర్వచించాలి అంటే 2 మూలకాలు Pలో తీసుకున్నాం. తర్వాత ఇక్కడ ఏం రాయొచ్చు అంటే a + b = b + a. a + b = b + a అనే ధర్మాన్ని కానీ పాటించినట్లయితే ఆ ధర్మాన్ని మనం ఏం చెప్తున్నామంటే వినిమయ ధర్మము లేదా స్థిత్యంతర ధర్మము అంటామని చెప్పొచ్చు. ఇందులో మొట్టమొదట సహజ సంఖ్యా సమితి తీసుకున్నాం 1, 2, 3 ఎక్సెట్రా. a = 1, b = 2, a + b అంటే ఎంత 1 + 2 = 3. అదేవిధంగా b + a అంటే 2 + 1 = 3. a + b = b + a అయింది. కాబట్టి n అనేది వినిమయ ధర్మాన్ని పాటిస్తుంది. ఇది మొదటిది. ఇకపోతే 2వ దానికి వచ్చేసరికి పూర్ణాంకాల సమితి W = 0, 1, 2, 3 అండ్ ఎక్సెట్రా. ఇక్కడ కూడా a = 0, b = 1 తీసుకున్నాం. a + b అంటే ఎంత 0 + 1 అంటే 1 వచ్చింది. అదేవిధంగా b + a అంటే రాయొచ్చు 1 + 0 = 1. అంటే ఇక్కడ కూడా 2 సమానమైనవి కాబట్టి మనం ఏం చెప్పవచ్చు W అనేది వినిమయ ధర్మాన్ని లేదా స్థిత్యంతర ధర్మాన్ని వినిమయ ధర్మాన్ని పాటిస్తుంది అని చెప్తాం. ఇకపోతే 3వది పూర్ణ సంఖ్యా సమితి Z = -3, -2, -1, 0, 1, 2, 3 అపరిమితమైనటువంటి విలువలు. అది ఇక్కడ నేనేం చేస్తున్నానంటే a = -1 తీసుకున్నా, b = 3 తీసుకున్నాను. అంటే ఇప్పుడు a + b అంటే ఏం రాయాలి -1 + 3 అంటే 2. అంటే మైనస్ ఉంటే ఏం చేయాలి తీసేయాలి. 3లోంచి 1 తీసివేస్తే ఎంత 2 వస్తుంది. 2కి ఏ గుర్తుంది ప్లస్ గుర్తుంది కాబట్టి 2 అని రాస్తాం. అంటే దానికి ఏ గుర్తు లేదు రాయలేదు అంటే దాని అర్థం ఏంటంటే ప్లస్ గుర్తుంది. అదేవిధంగా b + a తీసుకున్నాం అనుకోండి. b + a అంటే 3 + -1 కదా. అంటే 3 - 1 అంటే ఎంత 2. అంటే ఇక్కడ కూడా 2 సమానమైనవి. సమానం అయ్యింది అంటే దాని అర్థమైంది అంటే Z అనేది వినిమయ ధర్మాన్ని పాటిస్తుంది. ఇకపోతే 4వది అకర్ణీయ సంఖ్యా సమితి 1/2, 1/3
2/5, 3/7 ఈ విధంగా తీసుకోవచ్చు. అయితే ఏ ఈక్వల్ టు 1/2 తీసుకోండి, బి ఈక్వల్ టు 1/3. ఏ ప్లస్ బి అంటే ఏం రాయాలి? 1/2 ప్లస్ 1/3 రాయాలి. ఇప్పుడు హారంలో ఏమున్నాయి మనకు? 2, 3 ఉన్నాయి కాబట్టి 2, 3 6, 3 1 3, 2 1 2. అంటే దీన్ని మనం ఏం రాయొచ్చు? 5/6 అని రాసుకోవచ్చు. అదేవిధంగా మనం బి ప్లస్ ఏ తీసుకుంటే ఇది వచ్చి 1/3 ప్లస్ 1/2 వచ్చింది. మరలా హారంలో 3 2 6, ఇక్కడ 2 ప్లస్ 3 అంటే ఇది కూడా మనకి ఎంత అయిందంటే 5/6 అయింది. 5/6, 5/6 రెండు సమానమే కదా. అంటే దాని అర్థం ఏంటి అంటే ఇక్కడ మనకి వినిమయ ధర్మం అనేటువంటిది పాటించబడింది. అంటే ఏది వినిమయ ధర్మాన్ని పాటిస్తుంది అంటే క్యూ అనేది. దేని దృష్ట్యా అంటే సంకలనం దృష్ట్యా. కాబట్టి మనం ఇక్కడ ఏం రాయొచ్చు అంటే క్యూ అనేది వినిమయ ధర్మాన్ని పాటిస్తుంది అని చెప్తాం. ఇకపోతే 5వది కరణీయ సంఖ్యా సమితి. √2, √3, √5 ఈ విధంగా అపరిమితమైనటువంటి సంఖ్యలు ఉంటాయి. ఇప్పుడు మనం ఏ ఈక్వల్ టు √2 తీసుకుందాం, బి ఈక్వల్ టు √3 తీసుకుందాం. ఏ ప్లస్ బి అంటే ఎంత వస్తుంది? √2 ప్లస్ √3. అదే √2 ప్లస్ √3నే మనం √3 ప్లస్ √2 కూడా రాసుకోవచ్చు కదా. అంటే ఇక్కడ ఏమైంది? మనకు బి ప్లస్ ఏ అయ్యింది. అంటే ఏ ప్లస్ బి, బి ప్లస్ ఏ రెండు కూడా సమానం అవుతున్నాయా? కాబట్టి దీన్ని మనం ఏం చెప్పవచ్చు అంటే క్యూ డాష్ అనేది ఏ ధర్మాన్ని పాటిస్తుంది? వినిమయ లేదా స్థిత్యంతర ధర్మాన్ని పాటిస్తుంది అని చెప్తాం. ఇకపోతే చివరగా వాస్తవ సంఖ్యా సమితి. క్యూ యూనియన్ క్యూ డాష్ అంటే ఏ ఈక్వల్ టు 1, బి ఈక్వల్ టు 10 తీసుకున్నా. ఏ ప్లస్ బి అంటే ఎంత? 1 ప్లస్ 10 అంటే 11. అట్లాగే బి ప్లస్ ఏ 10 ప్లస్ 1 ఇది కూడా 11 కదా. రెండు సమానమే కదా. రెండు సమానం అంటే దాని అర్థమైంది అంటే ఆర్ అనేది వినిమయ ధర్మాన్ని పాటిస్తుంది. వినిమయ ధర్మాన్ని పాటిస్తుంది అని చెప్పుకుంటాం. అంటే చూడండి, ఈ విధంగా మన సంకలనం అనేటువంటి దాని దృష్ట్యా సమృద్ధ ధర్మము, సహచర ధర్మము, తత్సమ ధర్మము, విలోమ ధర్మము, వినిమయ ధర్మం అనేటువంటి వాటి గురించి పూర్తిగా కూడా తెలుసుకోవచ్చు.